హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎయిమ్ స్టడీ టెక్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ పైన ఆల్ అనేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు అందించేటువంటి లేటెస్ట్ వీడియోని మీరు అందుకోగలరు. మా ఛానల్లో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి డైలీ టెస్టులు నిర్వహించబడును. ఈ డైలీ టెస్టులు మీ యొక్క ప్రిపరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి డైలీ టెస్టుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే. ఈరోజు సైకాలజీ సంబంధించిన శిశు వికాసంలో పెరుగుదల, వికాసం, పరిపక్వత సంబంధించినటువంటి వీడియోని తెలుసుకుందాం డైలీ టెస్ట్లో భాగంగా. మరి నేను ప్రశ్న చదువుతాను, తర్వాత 10 సెకండ్లు టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 సెకండ్లు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్న, శిశువు 5వ నెల వయస్సులో కూర్చోవడం అనేది ఏ ప్రక్రియ? 1 పెరుగుదల, 2 అభివృద్ధి, 3 వికాసం, 4 పరిపక్వత. యువర్ టైం స్టార్ట్ నౌ. శిశువు 5వ నెల వయసులో కూర్చోవడం అనేది ఏ ప్రక్రియ అంటే పరిపక్వతకు సంబంధించింది. ఎందుకంటే పరిపక్వత ఉంటేనే కూర్చోవడం అనేది జరుగుతుంది కాబట్టి. రెండవ ప్రశ్న, వికాసం అనేది ఏ ప్రక్రియ? వికాసం అనేది ఏమిటి? 1 పరిమాణాత్మకమైనది, 2 గుణాత్మకమైనది, 3 అసమగ్రమైనది, 4 పరిమితమైనది. వికాసం అనేది ఏమిటి? యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, వికాసం అనేది గుణాత్మకమైనది. ఎందుకంటే గుణానికి సంబంధించింది వికాసము. పరిమాణాత్మకమైనది పెరుగుదల, మరి పరిమితమైనది కూడాను పెరుగుదల అవుతుంది. వికాసం అంటే గుణాత్మకమైనది. మూడో ప్రశ్న, క్రింది వాణిలో వికాసానికి సంబంధించి సరైనది ఏది? క్రింది వాణిలో వికాసానికి సంబంధించి సరైనది ఏది? 1 పరిమాణాత్మకమైనది, 2 శారీరకమైనది, 3 ఎక్కడో ఒక స్థాయిలో ఆగిపోతుంది, 4 మానసికమైనది. క్రింది వాణిలో వికాసం సంబంధించింది ఏది? యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, వికాసం అనేది దేనికి సంబంధించింది? మానసిక సంబంధమైనది. మరి మిగతావన్నీ కూడాను శరీరానికి సంబంధించినటువంటివి అయితే ఇది మాత్రం మానసిక సంబంధమైనది. 4వ ప్రశ్న, వికాసం అంటే ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని నిర్వచించిన వారు ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చి 1 ఆండర్సన్. ఆండర్సన్ వచ్చేసరి వికాసం అంటే ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యపరిచేది అని క్లిష్టమైన ప్రక్రియని నిర్వచించాడు. ఎవరు? ఆండర్సన్. 1 ఆన్సర్. 5వ ప్రశ్న, వికాసంను ఖచ్చితంగా కొలవలేకపోవటం గల కారణం? వికాసంను ఖచ్చితంగా కొలవలేకపోవటకు గల కారణం: 1 వికాసం జీవితాంతం ప్రక్రియ, 2 వికాసం క్రమానుగతమైనది, 3 వికాసం అంతర్గతమైనది, 4 వికాసం 2 నిర్దేశ పోకడలతో జరుగును. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి 3 వికాసం అంతర్గతమైనది. కాబట్టి దీన్ని మనము కొలవలేము, అంతర్గతంగా ఉంటుంది కాబట్టి వికాసం కొలవలేము. 6వ ప్రశ్న, సర్వశక్తుల సమ్మేళనం అనున్నది ఏది? ఈ క్రింది వానిలో సర్వశక్తుల సమ్మేళనం అనున్నది ఏది? 1 పెరుగుదల, 2 వికాసం, 3 నైజము, 4 మానసిక స్థితి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చేసి 2వది వికాసం. సర్వశక్తుల సమ్మేళనం అన్నది ఏది? వికాసం. పెరుగుదల, పరిపక్వత ఇవన్నీ కలగలిపిందే వికాసం. కాబట్టి దీన్ని సర్వశక్తుల సమ్మేళనంగా చెప్పవచ్చు. 7వ ప్రశ్న, క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించిన అంశము? క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించిన అంశం: 1 దంతాలు రావడం, 2 కాళ్ళు చేతులు పెరగడం, 3 ఈత నేర్చుకోవడం, 4 భాష నేర్చుకోవడం. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్,
ఆన్సర్ వచ్చేసరికి కాళ్ళు చేతులు పెరగడం అనేది పెరుగుదలకు సంబంధించి ఆన్సర్ 2. దంతాలు రావడం పరిపక్వత, ఈత నేర్చుకోవడం, భాష నేర్చుకోవడం అనేది వికాసానికి సంబంధించినవి. మరి కాళ్ళు చేతులు పెరగడం అనేది పెరుగుదలకు సంబంధించింది కాబట్టి ఆన్సర్ 2. 8వ ప్రశ్న, వికాస లబ్ధిని ఎలా కొలవచ్చు? 1 పరిపక్వత బై వయస్సు ఇంటూ 100, 2 పరిపక్వత ప్లస్ వయస్సు బై 100, 3 పరిపక్వత ప్లస్ పెరుగుదల బై 100, 4 వయస్సు బై పరిపక్వత ఇంటూ 100. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి 1 పరిపక్వత బై వయస్సు ఇంటూ 100 చే ఒక వికాస లబ్ధిని కొలవచ్చు. ఒక వ్యక్తి యొక్క వికాసము ఎంతవరకు ఉంది, వికాస లబ్ధి ఎంతవరకు ఉందంటే పరిపక్వత బై వయస్సు ఇంటూ 100 చే చేస్తే మనకి వికాస లబ్ధి వస్తుంది. 9వ ప్రశ్న, ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడటం, 5 సంవత్సరాలకు రాయగలగటం దీని ప్రకారం జరుగును. ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడడం, 5 సంవత్సరాలకు రాయగలడం దీని ప్రకారం జరుగును. 1 వికాసం, 2 పెరుగుదల, 3 పరిపక్వత, 4 అభ్యాసం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి 3 పరిపక్వత వల్ల మరి ఒక శిశువు మాట్లాడడం కానీ లేదా రాయగలడం కానీ జరుగుతుంది. పరిపక్వత అంటే వికాసము పెరుగుదల కలగలిసిందే పరిపక్వత. 10వ ప్రశ్న, పెరుగుదలకు సంబంధించి క్రింది వాణిలో సరైనది ఏది? 1 విస్తృతమైనది, 2 గుణాత్మకమైనది, 3 జీవితాంతం ప్రక్రియ, 4 ఖచ్చితంగా కొలవచ్చును. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి 4 ఖచ్చితంగా కొలవచ్చును. పెరుగుదలను ఖచ్చితంగా కొలవచ్చు. విస్తృతమైనది, గుణాత్మకమైనది, జీవితాంత ప్రక్రియ ఇవన్నీ కూడా వికాసం సంబంధించింది అయితే ఖచ్చితంగా కొలిచేది ఏది అంటే పెరుగుదల. కాబట్టి ఆన్సర్ 4. 11వ ప్రశ్న, ఒక వ్యక్తిలోని మానసిక మార్పులు వివరణ. ఒక వ్యక్తిలోని మానసిక మార్పుల వివరణ. 1 వికాసం, 2 పెరుగుదల, 3 పరిపక్వత, 4 అభ్యసన. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి వికాసం. ఒక వ్యక్తిలోని మానసిక మార్పుల వివరణను తెలియజేసేది వికాసం. పెరుగుదల, పరిపక్వత, అభ్యసన ఇవన్నీ కూడాను మరి ఒక వ్యక్తి యొక్క శారీరక సంబంధం అయితే వికాసం మాత్రం మానసిక సంబంధమైన మార్పు కాబట్టి వికాసం ఆన్సర్. 12వ ప్రశ్న, ఒక వ్యక్తి వికాసం వేగం దీనిని అనుసరించి ఉంటుంది. 1 పెరుగుదల, 2 పరిపక్వత, 3 ప్రజ్ఞ, 4 అభ్యసన. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ పరిపక్వత. ఒక వ్యక్తి యొక్క వికాస వేగము దేని మీద ఆధారపడి ఉంటుందంటే పరిపక్వత మీద ఆధారపడుతుంది. పరిపక్వత అంటే పెరుగుదల మరియు వికాస రెండింటి కలయగలిగే పరిపక్వత. ఈ రెండు ఉంటేనే మన వ్యక్తి యొక్క వికాసము వేగంగా జరుగుతుంది, లేదంటే జరగదు. 13వ ప్రశ్న, ఒక శిశువు సైకిల్ తొక్కడానికి అవసరమైనది. 1 పరిపక్వత మూర్తిమత్వం, 2 పరిపక్వత ప్రేరణ, 3 పరిపక్వత సామర్థ్యం, 4 పరిపక్వత అభ్యాసం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ సరికి 4th వన్ పరిపక్వత అభ్యాసం. అంటే ఒక వ్యక్తి సంపూర్ణంగా పరిపక్వత చెందాలి మరియు ఎంతో కొంత అభ్యాసం చేస్తే కానీ సైకిల్ తొక్కడం అనేది జరగదు. కాబట్టి 4th వన్ ఆన్సర్ పరిపక్వత అభ్యాసం. ఇప్పుడు తర్వాత ప్రశ్న చూద్దాం. 14th వన్, వ్యక్తిలో సహజ సిద్ధంగా వయసుతో పాటు జరిగే ఒక ప్రక్రియ. సహజ సిద్ధంగా వయసుతో పాటు జరిగే ప్రక్రియ. 1 పెరుగుదల, 2 పరిపక్వత, 3 అభ్యాసం, 4 వికాసం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ పరిపక్వత ఆన్సర్. సహజ సిద్ధంగా వయసుతో పాటు జరిగే ప్రక్రియ పరిపక్వత. అంటే దంతాలు రావడం, లేచి నిలబడడం, బంగరడం, లేదనుకుంటే మాట్లాడగలగడం ఇవన్నీ కూడా వయసుతో పాటు సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ కాబట్టి దీన్ని పరిపక్వతగా చెప్పొచ్చు. 15వ ప్రశ్న,
అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉండే అంశము ఏది? ఈ క్రింది వానిలో అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉండే అంశము పెరుగుదల, 2 వికాసం, 3 పరిపక్వత, 4 అభ్యసన సంసిద్ధత. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ పరిపక్వత. ఎందుకంటే పెరుగుదల వికాసం రెండిటి కలగలయిక పరిపక్వత. ఈ రెండు జరగాలంటే మన అనువంశికత అంటే పూర్వీకుల యొక్క జన్యు సంబంధం వల్లనే పరిపక్వత కూడాను సహసిద్ధంగా జరుగుతుంది. 16వ ప్రశ్న, మనం నిత్యం ఉపయోగించే పొడవుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనే వాక్యాలు దీనికి సంబంధించినవి? 1 వికాసం, 2 పరిపక్వత, 3 అభ్యాసం, 4 పెరుగుదల. టైం స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వచ్చేసరికి పెరుగుదల. ఎందుకంటే పొడవుగా ఉండడము, లావుగా ఉండడం ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తాయి? పెరుగుదలకు సంబంధించింది. మిగతావన్నీ కూడాను వికాసం సంబంధించినవి అయితే ఇది పెరుగుదలకు సంబంధించి ఆన్సర్ పెరుగుదల. 17వ ప్రశ్న, వికాసం అనగా 1 పరిపక్వత, 2 అభ్యాసం, 3 సామర్థ్యాల సంశ్లేషణ, 4 పైవాన్ని. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, వికాసం అనగా పైవాన్ని అంటే పరిపక్వత, అభ్యాసం, సామర్థ్యాల సంశ్లేషణ వీటన్నిటిని కలగలిపి వికాసంగా చెప్పచ్చు. పరిపక్వత అంటే పెరుగుదల, వికాసం కలగలిపి పరిపక్వత. అభ్యాసం అంటే వికాసం, సామర్థ్యాల సంశ్లేషణ ఇవన్నీ కూడాను వికాసానికి సంబంధించింది. 18వ ప్రశ్న, పరిపక్వతకు సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది? 1 అంతర్గత మార్పు, 2 వికాస దశ ఉనికిని తెలిపేది, 3 పరిసరాలతో సంబంధం, 4 1 మరియు 2. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ 4th వన్ 1 మరియు 2 అంటే అంతర్గత మార్పు మరియు వికాస దశ ఉనికిని తెలిపేది. ఈ రెండు కూడాను పరిపక్వతకు సంబంధించిందిగా చెప్పవచ్చు. ఆన్సర్ 4th వన్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో వికాసానికి సంబంధించినది? ఇది డిఎస్సి 2000 ఇచ్చిందండి. 1 6 నెలల వయసులో దంతాలు రావడం, 3 సంవత్సరాల వయసులో మాట్లాడగలడం, 3 ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడడం, 4 6 అడుగుల ఎత్తును కలిగి ఉండడం. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడడం అనేది వికాసానికి సంబంధించి, మిగతావన్నీ కూడాను పెరుగుదలకు సంబంధించినవిగా చెప్పొచ్చు. ఆన్సర్ 3rd వన్. 20వ ప్రశ్న, క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది? ఇది డిఎస్సి 2002లో ఇచ్చింది. సరికానిది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సరికానిది ఏదని? భౌతిక మార్పు, సాంఘిక మార్పు, శారీరక మార్పు, ఆకార మార్పు. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ సరికానిది సాంఘిక మార్పు. మిగతావన్నీ భౌతిక మార్పు, శారీరక మార్పు, ఆకార మార్పు ఇవన్నీ కూడాను పెరుగుదలకు సంబంధించినవి కాబట్టి అవి సరైనవి. మరి సరికానిది సాంఘిక మార్పు, ఇది వికాసానికి సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో వికాసానికి సంబంధించి సరికానిది ఏది? 1 సమగ్రమైనది, 2 జీవితాంత ప్రక్రియ, 3 పరిపక్వత మీద ఆధారపడుతుంది, 4 అందరిలో ఒకే రకంగా జరుగుతుంది. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎస్, ఆన్సర్ వికాసం అందరిలో ఒకే రకంగా జరుగుతుంది, ఇది సరికానిది. మిగతావన్నీ కూడాను సరైనవి. అంటే వికాసం సమగ్రమైనది, జీవితాంతం జరిగే ప్రక్రియ, పరిపక్వత మీద ఆధారపడుతుంది వికాసం. కానీ సరికానిది ఏదంటే అందరిలో ఒకే రకంగా జరగదు వికాసం, ఒక్కొక్కరిలో ఒక్కోలా జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాణిలో జన్యు సంబంధ ప్రక్రియ? ఇది డిఎస్సి 2008లో జరిగింది. ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. 1 పెరుగుదల, 2 పరిపక్వత, 3 వికాసం, 4 సమతుల్యత. యువర్ టైం స్టార్ట్ నౌ.
ఎస్ ఆన్సర్ పరిపక్వత సెకండ్ వన్. ఎందుకంటే పెరుగుదల వికాస రెండిటి కలగలేక పరిపక్వత అని చెప్పుకోవడం జరిగింది. మరి జన్యు సంబంధమైనటువంటి సహజ సిద్ధ ప్రక్రియ ఏదంటే పరిపక్వత. అంటే జన్యు సంబంధమైన అంటే మన అనువంశికత మీద ఆధారపడుతుంది కాబట్టి ఇది మరి జన్యు సంబంధమైన ప్రక్రియగా చెప్పవచ్చు పరిపక్వతను. నెక్స్ట్ సాధారణ పెరుగుదల వలన కలుగు మార్పులు. ఇది డిఎస్సి 2004లో ఇవ్వడం జరిగింది. 1 అభ్యాసం, 2 అలవాటు, 3 పరిణతి, 4 ప్రతిస్పందన. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్ ఆన్సర్ సరికి థర్డ్ వన్ పరిణతి. సాధారణ పెరుగుదల వలన ప్రతి ఒక్కరిలో ఏం జరుగుతుంది? పరిణతి జరుగుతుంది. అంటే పరిణతి చెందడం జరుగుతుంది. ఒక వ్యక్తి సాధారణంగా పెరిగితేనే మరి ఆ వ్యక్తిలో సరైనటువంటి పరిణతి జరుగుతుంది. ఆన్సర్ పరిణతి థర్డ్ వన్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాణిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది? ఖచ్చితంగా కొలవగలిగేది విద్యార్థి వివిధ సబ్జెక్టులో పొందిన జ్ఞానం, 2 విద్యార్థి ఉద్వేగాలు, 3 విద్యార్థి వికాసం, 4 విద్యార్థి పెరుగుదల. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్ ఆన్సర్ సరికి విద్యార్థి యొక్క పెరుగుదలను ఖచ్చితంగా కొలవచ్చు ఫోర్త్ వన్. ఎందుకంటే విద్యార్థి యొక్క వికాసాన్ని, ఉద్వేగాన్ని మరియు ఆయన యొక్క జ్ఞానాన్ని మనము కొలవడం కష్టం, కానీ విద్యార్థి యొక్క పెరుగుదలను ఖచ్చితంగా కొలవచ్చును. తరువాత ప్రశ్న, అభివృద్ధి అనగా ఇది 2002లో డిఎస్సీలో ఇవ్వడం జరిగింది. 1 దేహము పెరుగుదల, 2 సంభావనీయత విచ్చుకొనుట, 3 అవయవ స్థితిలో మార్పు, 4 రూపంలో మార్పు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్ ఆన్సర్ సెకండ్ వన్ సంభావ్యత విచ్చుకొనుట. అంటే ఆ వ్యక్తి అభివృద్ధి చెందాడు అని చెప్పడానికి ఆ వ్యక్తిలో సంభవించినటువంటి మార్పును మనము అభివృద్ధిగా చెప్పవచ్చు. కాబట్టి ఆన్సర్ సంభావ్యత విచ్చుకొనుట సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, వికాసం అనే ప్రక్రియకు సంబంధించినది. వికాసం ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం, వికాసం ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ ప్రేరణ, వికాసం ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసం, వికాసం ఎఫ్ ఆఫ్ అభ్యాసం ఇంటూ ప్రేరణ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్ ఆన్సర్ వికాసం ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసం కలిపి వికాసంగా చెప్పవచ్చు. వికాసం సంబంధించిన ప్రక్రియగా థర్డ్ వన్ని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, పరిమాణాత్మక మార్పును తెలిపేది ఏది? ఈ క్రింది వానిలో పరిమాణాత్మక మార్పును తెలిపేది. 1 వికాసం, 2 పరిపక్వత, 3 పెరుగుదల, 4 అభ్యాసం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్ ఆన్సర్ థర్డ్ వన్ పెరుగుదల. పరిమాణాత్మక మార్పును తెలిపేది పెరుగుదల. మిగతావన్నీ కూడాను వికాసానికి సంబంధించింది, అభ్యాసానికి సంబంధించింది కాబట్టి అవి మనకి ఇన్నర్గా జరిగేటువంటివి, అంటే అంతర్గతంగా జరిగే మార్పులు కనిపించవు. కానీ పరిమాణాత్మకంగా కనిపించేది పెరుగుదల మాత్రమే. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ ప్రశ్న, శారీరక మానసిక సంబంధమైనది ఏది? 1 వికాసం, 2 పరిపక్వత, 3 పెరుగుదల, 4 అభ్యాసం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్ శారీరక మానసిక సంబంధమైనది ఏదంటే వికాసం. ఇది మనస్సుకు సంబంధించింది మరియు శరీరానికి సంబంధించినటువంటి రెండింటి కలగలిపి, అంటే పెరుగుదల మరియు వికాసానికి సంబంధించినటువంటివి పరిపక్వత అయితే, శారీరక మానసిక సంబంధమైనది వికాసము. నెక్స్ట్ ప్రశ్న, పెరుగుదల లేకపోయినా సరే జరుగు మార్పు ఏది? పెరుగుదల లేకపోయినా జరిగే మార్పు 1 అభ్యాసం, 2 పరిపక్వత, 3 పెరుగుదల, 4 వికాసం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్ ఆన్సర్ వికాసం. పెరుగుదల లేకపోయినా సరే కొంతమందిలో వికాసం జరుగుతుంది. అయితే వికాసం అనేటువంటిది అందరిలో జరగకపోవచ్చు, కానీ పెరుగుదల లేకపోయినా సరే వికాసం మాత్రము
కొందరిలో జరుగుతుంది. అంటే పొట్టిగా ఉన్నా సరే వికసించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాణిలో సహజ సామర్థ్యంను తెలిపేది? 1 వికాసం, 2 పరిపక్వత, 3 పెరుగుదల, 4 అభ్యాసం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్ ఆన్సర్ సెకండ్ వన్ పరిపక్వత. సహజ సిద్ధంగా జరిగేటువంటి సామర్థ్యం ఏదంటే పరిపక్వత. ఎందుకంటే పెరుగుదల మరియు వికాసం రెండింటి కలగలికే పరిపక్వతగా చెప్పవచ్చు. అయితే ఇది మూర్తిమత్వం వల్ల మరియు అనువంశికత వల్ల జరుగుతుంది కాబట్టి ఇది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది డిఎస్సి మరియు టెట్కి సంబంధించినవి మరి డైలీ టెస్ట్లు అనేటువంటిది చూడగలరు.